హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఎవరి న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం గ్రూప్ 1 సంబంధించి ఫిలిమ్స్ వాయిదా పడుతుందా లేదా, అలాగే గ్రూప్ 1 సంబంధించి కూడా మనకి టైం కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ 10 రోజుల ప్రిపరేషన్ ఎలా చేయాలని కూడా దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. మీరైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులారా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. అండ్ మెయిన్ ఈరోజు మ్యాటర్కి వస్తే చాలా మంది కూడా జూన్ 9 జరిగేటువంటి గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష వాయిదా పడుతుందని చెప్పేసి కూడా కొన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది. అలాగే చాలా మంది అభ్యర్థులు కూడా కొంచెం సిన్సియర్గా చదివే అభ్యర్థులు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగానే మరి ఫిలిమ్స్ వాయిదా పడుద్దా లేదా జరుగుద్దా అని చెప్పేసి కూడా చాలా మంది మనల్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అభ్యర్థులారా నేను క్లియర్గా ఒకటే మాట చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 ఫిలిమ్స్ అనేది వాయిదా పడదు. జూన్ 9 ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే రేపటి నుంచే హాల్ టికెట్లు కూడా విడుదల చేసే రేపటి నుంచి హాల్ టికెట్లు కూడా విడుదలవుతున్నాయి. అలాగే మన ప్రెస్ నోట్ కానీ వెబ్ నోట్ కానీ రోజు వేటి న్యూస్లలో మన న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. కాబట్టి ఈ 9 రోజులు మాత్రం రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు అయింది ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివింది ఒక ఎత్తు, ఈ 10 రోజులు ఒక ఎత్తు. ఎందుకంటే ఈ 10 రోజులు రివిజన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా అన్ని ఒకేసారి కొంచెం కలవడం వల్ల మైండ్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది. మీకు కూడా మంచిగా రివిజన్ అయినట్టు ఉంటుంది 10 రోజులు. కాబట్టి హ్యాపీగా చదువుకోండి, ఎటువంటి అపోహలకు గురికాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 ఫిలిమ్స్ అయితే రద్దు కాదు. నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా, మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే వాస్తవానికి ఐబీపీఎస్ సంబంధించి కానీ మన బ్యాంక్ సంబంధించి కానీ కొన్ని పరీక్షలు ఉన్నాయి. జూన్ 9 కూడా అదే రోజు పరీక్షలు ఉన్నాయి. కొంతమంది కూడా దాని గురించి కూడా ట్వీట్ చేయడం జరిగింది. కానీ మా టీఎస్పీసీ ఏ విధంగా స్పందిస్తుందో మనకు కూడా తెలియదు. నాకు తెలిసి 99% ఎటువంటి ఛాన్స్ లేదు పరీక్ష వాయిదా పడడానికి. అయితే ఇంకా చాలా మంది కూడా మరి ఉన్నది 9 రోజులు, మరి 9 రోజులు ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలని కూడా మళ్ళీ అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు అభ్యర్థులారా. నేను చెప్తా ఉన్నా, ఉన్నది 9 రోజులు కాబట్టి అన్ని సబ్జెక్టులు రివిజన్ కొట్టడం కూడా చాలా కష్టం. కాబట్టి మీరు పాలిటీ కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మన ప్రాథమిక విధులు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఆదాయ సూత్రాలు కానీ, ఆర్టికల్స్ కానీ, రాజ్యాంగ సవరణలకు సంబంధించి కానీ వాటి మీద ఎక్కువ ప్రిపరేషన్ పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే కరెంట్ అఫైర్స్ మాత్రం డైలీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. మీరు జనవరి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినా వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టే ప్రయత్నం చేయండి. మన ఈ షైన్ ఇండియా కానీ మిగతా సంబంధించిన కొన్ని మంత్లీ మ్యాగజైన్స్ జరుగుతాయి, మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, అవి కూడా చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్స్ చదివితే అలైన్స్ కూడా కొంచెం మనకి సబ్జెక్ట్ అనేది కవర్ అవుతుంది. మాక్సిమం పాలిటీ పేపర్ చదవడం వల్ల పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ 2 కవర్ అవుతాయి. కాబట్టి పేపర్ కూడా ఎక్కువ చదివే ప్రయత్నం చేయండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, హ్యాపీగా తినండి, మంచిగా కంటిన్యూగా నిద్రపోండి. ఇక ఉన్నది 10 రోజులు అని చెప్పేసి 24 గంటలు బుక్ ముందు తీసుకుని చదువుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు 10 నెలల ముందు చదవండి, 10 రోజుల్లో ఏం చదవలేరని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే అట్లా నా ఉద్దేశం కాదు, కానీ ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ బటన్ అవుతుంది మన మీద. 10 నెలల నుంచి ఒక టైం పెట్టుకొని మళ్ళీ ఈ 10 రోజులు ఒక టైం పెట్టుకుంటే మన బాడీ స్ట్రెస్ అవుతుంది. తర్వాత ఎగ్జామ్ ముందర కూడా ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మంచిగా 3 పూటలు హ్యాపీగా తినండి, హ్యాపీగా కంటెంట్ నిద్రపోండి. వీలైనంత ఎక్కువగా నిద్రపోయే ప్రయత్నం చేయండి ఈ 10 రోజులు. ఎందుకంటే ఎగ్జామ్ టైంకి మనకు కొంచెం బాడీ కూడా రెడీగా ఉండాలి. ఓన్లీ మైండ్ రెడీ ఉండాలి, బాడీ కూడా రెడీగా ఉండాలి. వీలైనంత మీరు బబ్లింగ్స్ కూడా కొంచెం కొత్త వాళ్ళైతే బబ్లింగ్స్ కూడా కొంచెం మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ పాలిటీ మీద, కరెంట్ అఫైర్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. ఎందుకంటే కొంతమంది సిలబస్ అయిపోయి ఉండదు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ జరుగుద్దా లేదా, సిలబస్ మారుద్దేమో అని చెప్పేసి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అయితే మారదు. నేను మళ్ళీ చెప్తున్నా, కొంచెం మీరు పాలిటీ మీద, కరెంట్ అఫైర్స్ మీద, ఇండియన్ హిస్టరీ మీద కొంచెం మీరు ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇంపార్టెంట్ టాపిక్లు కూడా ఇలానే చెప్పా. మన ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదాయ సూత్రాలు, ఆర్టికల్స్, రాజ్యాంగ సవరణ సంబంధించి, అలాగే మన అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే అంతర్జాతీయ సంబంధాలు, దేశం మధ్య సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు, వీటి గురించి అయితే కొంచెం ఎక్కువ అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మన రాజకీయాల గురించి కూడా, ఏ పార్టీల గురించి కూడా కొంచెం, పార్టీ ఎప్పుడు పుట్టింది, పార్టీ ఎప్పుడు రూపించింది, వాటి గురించి కూడా కొంచెం అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక నిరుద్యోగ పరీక్షలు రాసే అభ్యర్థిగా నాకు కూడా తెలుసు. కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎటువంటి అపోహలకు అయితే గురి కావద్దు. ఫస్ట్ అయితే గ్రూప్ 1 ఫిలిమ్స్ అయితే పూర్తి అవ్వనివ్వండి. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం, దాని గురించి కూడా మనం క్లియర్ కట్గా అవసరమైతే నిరాహార దీక్ష చేద్దాం. అవసరమైతే మళ్ళీ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను అందరం కలిసి ఒక మెమోంటో ఇద్దాం. అవసరమైతే ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా. సార్ ఎగ్జామ్కి మాకు ఖచ్చితంగా తేడా, ఎగ్జామ్కి మాకు గ్యాప్ కావాలి, ఒకేసారి ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ సేమ్ కాబట్టి రెండింటిని ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టినా ఏం కాదు, 10 రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టినా ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు అయితే పెంచండి. సార్ ఎగ్జామ్ డేట్ ఆ డేట్ ఉన్నా పర్లేదు, కానీ పోస్టులు అయితే పెంచాలని చెప్పేసి కూడా మనం గ్రూప్ 1 ఫిలిమ్స్ జూన్ 9 అయిపోయిన తర్వాత మనం ఒకసారి కలిసి ప్రయత్నం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 అయితే వాయిదా పడదు. చదువుకోండి, మళ్ళీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఉన్నది 10 రోజులు. 10 రోజులు చాలా కీలకం. ఎందుకంటే
మీరు చదివిన 10 నెలలు ఒక ఎత్తు అయితే ఈ 10 రోజులు ఒక ఎత్తు. కూల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, చదువుకోండి మంచిగా. ఇది ఈ రోజు మన వీడియో అయితే. మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే మీకు తెలియజేస్తాను.